Mahadev Opticals, multi-brand optical store with computerized eye testing, Civil Hospital Road, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల ఎంతో మంది యువకులు బలైన సంఘటనలు మనం చాలా చూసాం. మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ మంది యువకులే బలైపోతున్నారు. గత కొద్ది రోజులు చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది యువకులు ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా ఆ బెట్టింగ్ యాప్లో లోన్ తీసుకొని కట్టలేక ఎంతో మంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా మనం చాలా చూసాం. ఈ 4-5 నెలల్లోనే నాకు తెలిసి పదుల సంఖ్యలో ఉంటాయి మన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, కేవలం మాత్రమే. అలాంటిది కదా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాత్రం వందల్లో వేలలో ఉంటాయి ఈ సంఖ్య అంతా కూడా. తాజాగా మరొక యువకుడు బలయ్యాడు ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లికి చెందినటువంటి అఖిలేష్ అనే యువకుడు బీటెక్ చదివాడు. ఆ బీటెక్లో ఫెయిల్ అవడంతో గత కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్నాడు. అదే ఆ చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ బెట్టింగ్స్ వైపు తన చూపంతా మళ్ళింది. అంటే ఒకరి తర్వాత ఒకరు చూసి ఇంకొకరు అట్లా అలవాటైపోయి చాలా మంది కూడా ఈ బెట్టింగ్స్ యాప్ను వాడుతున్న సందర్భం నెలకొంది. అంటే ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా అందులో లోన్ తీసుకున్నటువంటి అఖిలేష్ తీసుకున్న సందర్భంలో తీసుకున్నాడు, అంతా అయిపోయింది. కానీ కట్టే సమయంలో ఆ బెట్టింగ్ లోన్ యాప్ ఉన్నటువంటి వారి ద్వారా, అంటే వారి వేధింపులు తట్టుకోలేక, ఏంటంటే వారి టార్చర్ మామూలుగా ఉండదు. ఎంత టార్చర్ చేస్తారంటే సూసైడ్ చేసుకుంటున్నారు ఇంతమంది, అంటే వారి టార్చర్ అంతా ఇంత కాదండి. సో అందుకోసమే చాలా మంది యువకులు ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా చనిపోతున్నారు. ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ టార్చర్ అంతా కూడా. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా టార్చర్ చేస్తున్నారు. మనం బెట్టింగ్స్ యాప్ వాడకపోతే ఇదంతా ఏం ఉండదు. సో అట్లా కూడా మనం అనుకోవచ్చు. అయితే అఖిలేష్ సేమ్ అదే పని చేయడం జరిగింది. బెట్టింగ్స్ యాప్కు తన చూపు మళ్లించుకున్నాడు. మల్లడంతో ఆ బెట్టింగ్స్ యాప్లో ఆడడం మొదలుపెట్టాడు. అందులో అప్పులు కావడంతో తీసుకున్న అప్పును కట్టలేకపోవడంతో వేధింపులు, వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఈరోజు ఉదయం తన ఇంట్లోనే, శ్రీరాములపల్లిలో తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కూడా షాక్ గురైన సంగతి నెలకొంది. అఖిలేష్ చాలా మందితో బాగుంటాడు, మంచిగా తిరుగుతాడు, మంచితో అందరితోని మంచిగా మాట్లాడతాడు. ఈ వ్యక్తి చనిపోవడం ఏంటని చెప్పేసి అందరూ షాక్ గుర కావడం జరిగింది. అయితే ఇంట్లో కూడా ఈ విషయాన్ని చెప్పలేకపోయాడు అఖిలేష్. ఏదైతే బెట్టింగ్ యాప్స్లో లోన్ తీసుకున్నట్టుగా, ఆడుతున్నట్టుగా, నాకు ఇట్లా వేధింపులు వస్తున్నట్టు కూడా ఇంట్లో చెప్పకూడదు. ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి భయపడి కూడా అఖిలేష్ ఏం చెప్పకుండా దాచిపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఒత్తిడికి లోనయ్యి ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదాలు ఆ ఊరంతా కూడా శోక సంబరం ఉండిపోయింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి అఖిలేష్ తల్లి మాత్రం గుండెలు పగిలేలా రోధిస్తుంది. కొడుకా, ఇంత పని చేసినావా బిడ్డ, ఇట్లా చేస్తావు అనుకోలేదు బిడ్డ, నువ్వు ఇంత ఈ పని చేస్తావు అనుకోలేదు కొడుకా అని చెప్పేసి గుండెలు పగిలేలా రోధిస్తున్న ఆ విజువల్ చూస్తే ఎవరికైనా కూడా ఏడుపు వస్తుంది. అంతలా రోధిస్తుంది తల్లి. ఎందుకంటే తల్లి చాలా కష్టపడింది, కూలి పని చేసుకుంటూ అఖిలేష్ను చదివించింది. బీటెక్లో పై చదువులు చదవాలని చెప్పేసి చదివించినటువంటి అఖిలేష్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలాంటి బెట్టింగ్స్ యాప్ ఆడి ఇలా చేసుకోవడం చెప్పేసి ఊహించుకోలేదన్నట్టుగా ఆ తల్లి రోధిస్తున్న ఘటన చూసి అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా విలిపిస్తున్నారు. సో బెట్టింగ్స్ యాప్ దయచేసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైతే మీ స్నేహితులు ఉంటారో, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటారో, మీకు తెలియకుండా ఇలా బెట్టింగ్స్ యాప్ ఆడుతున్నారు, వారిపైన ఒక దృష్టి పెట్టండి. వారి ఏం జరుగుతుంది వారి వెనకాలని చెప్పేసి ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది చనిపోవడం జరిగింది. సో వారిని కనిపెట్టి వారి బాధ, అంటే వారిని ఏం అనకుండా ఇలా చేశావు కాబట్టి నేను ఉన్నాం, నువ్వు ఏం చేసుకోకు,
మేమంతా మీ భరోసా కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా కల్పించినట్టయితే అంటే ముందుగా వారు ఏం చేస్తున్నారని చెప్పేసి మనం కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత వారిని మనం మోటివేషన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఆ మోటివేషన్ చేస్తే గనక వారు ఈ ప్రమాదం నుండి ఏదైతే సూసైడ్ చేసుకున్నారో అలాంటి వాటి నుండి మనం దూరం తప్పించిన వాళ్ళైతాం. మొత్తానికైతే బెట్టింగ్స్ యాప్‌కి మరొక యువకుడు బలి కావడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో శ్రీరాములపల్లికి చెందినటువంటి అఖిలేష్ ఉరివేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా పుట్టెడు దుఃఖంతో రోధిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ ప్రేమ్‌చంద్‌తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. సుమన్ టీవీ స్టూడియో నుండి. అఖిలేష్ ఈరోజు పొద్దున ఉరి వేసుకొని అనుకోవడం జరిగింది. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్ ఇవి తీసుకుని ఆన్లైన్ మేబీ లోన్ యాప్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో రీజన్ ఏంటి ఇంట్లో చెప్పకుండా అవి మేబీ వాటి తరపున ఒత్తిడి ఏమైనా జరిగి ఇంట్లో చెప్పలేక చనిపోయి ఉరి వేసుకొని చనిపోయాను. మంచిగా ఉన్నారు. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ట్రైన్కి హైదరాబాద్ వస్తానని చెప్పి ఇంట్లో చెప్పి మార్నింగ్ లేవడం జరిగింది. బాగానే ఉంటుంది ఇంటి దగ్గర. వాడికి